పెద్దపల్లి జిల్లాలో మంత్రి మండలంలో గద్దలపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరిగిన వివరము సర్పంచ్గా ఏజెంట్గా మన కొయ్యల దేవేంద్ర సర్పంచ్ ఏజెంట్గా పోయినారు. వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క మాటలను పట్టుకొని మేము అందరం బయట జైగొట్టుకుంటూ గెలిచిందని, ఒక్కొక్కటితో గెలిచిందని మాకు విన్నవించడానికి చెప్పడం వల్ల మళ్ళీ అతన్ని బయటకు వచ్చడం వల్ల వాళ్ళే తలుపేసుకొని పోలీసు ద్వారా మళ్ళీ లోపలికి పోకుండా బాగా సందిగ్ధం చేసి అతను ఏం చేసిండో ఒక్క ఓటుతో అతనే మళ్ళీ తొమ్మిది సుజాత గెలిచిందని ప్రకటన చేసి ఆయనకు వినతి పత్రం, ఆజ్ఞాపత్రం ఇచ్చేసిండు. వాళ్ళే మళ్ళీ చేసిండు. అది కొనసాగకుండా తప్పనిసరిగా మా గ్రామ ప్రజలందరూ ఏకముఖ కంఠంతో వీరి దరఖాస్తు కూడా మీ ద్వారా ఇప్పుడు మీకే తెలిపిండు. దరఖాస్తు కూడా రిసీవ్ కాపీ ఇవ్వకుండా చేసిండు. టైం అనేది తెలియకుండా చెప్పిండు. వారు ఎప్పటి మాటను పట్టుకొని మేమందరం, మా గ్రామ ప్రజలందరూ, ఇప్పుడు వేసిన ప్రజలే కాకుండా తొంభరపు సుజాత కూడా న్యాయపరంగా ఓట్లు లెక్కింపు చేసుకున్నట్టయితే నీకు ఎక్కువ వచ్చినా పర్వాలేదు, మాకు ఎక్కువ వచ్చినా పర్వాలేదు, లేకుంటే దీనికి తీవ్ర పరిణామం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు ఏ డబ్బులతో గెలిచినావో, ఎవరేమి డబ్బులు ఇచ్చినావో అవన్నీ మొత్తం ప్రూఫ్తో యుక్తంగా బయటపెట్టి దాన్ని కూడా మేము కవర్ చేస్తాం. వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటివి కూడా దొరకబట్టి అటువంటి ప్రయత్నం చేస్తాం. హైకోర్టుకు పోయి కంపల్సరీ చేస్తాం. ఎన్నికల ఏజెంట్ మళ్ళీ కంపల్సరీగా ఇది రీఅకౌంట్ చేయాలని కోరుతున్నాం. నా పేరు కోరవేణి స్వప్న. నేను గద్దలపల్లి గ్రామ పంచాయతీలో నేను స్టార్టింగ్ నుండి అయిపోయేదాకా ఉన్నాను. అక్కడ ప్రతి ఒక్క రిజల్ట్ కోసం మేము చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క వార్డు గెలిచిన కొద్దీ మనదే విజయం అని చెప్పుకుంటూ వచ్చారు. అదే విజయాన్ని లాస్ట్ వరకు కూడా అట్లనే చెప్పారు. మేము అదే విధంగా సంతోషంలో ఉన్నాము. అభ్యర్థి గెలిచిండు, ఏజెంట్ గెలిచిండు అని బయటికి చెప్పి అంతలోనే 5 నిమిషాల్లోనే మమ్మల్ని లేదు అని ఎట్లా ప్రకటిస్తారు మీరు? అభ్యర్థి సంతకం పెట్టండి, లెటర్ ప్యాడ్ ఎట్లా ఇవ్వగలుగుతారు మీరు అనేది? మాకు రికౌంటింగ్ జరగాలి, మాకు న్యాయం జరగాలి. ఈరోజు మాకు జరిగిన అన్యాయం వేరే గ్రామాల్లో కూడా జరగకుండా చూసుకోవాలి మీరు. అలాంటి రికౌంటింగ్ మా కోసం మీరు పెట్టాలి. మేము ఇదే సార్ని కానీ ఎవరిని కానీ ప్రెస్ వాళ్ళని కానీ కోరేది అదొకటి. ఇవాళ మాకు జరిగిన అన్యాయం రేపు వేరే కాడ కూడా జరగకుండా చూడాలి మీరు. ప్రతి ఒక్కరు మాకు సహకరించాలి. మేము ఫస్ట్ 5 మినిట్స్లోనే గెలిచిండు అన్న 5 మినిట్స్లోనే తిరుపతి అనే అభ్యర్థి బయటకు వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాతనే మళ్ళీ బ్యాట్ విజయము అని చెప్పిండు. అక్కడ ఎందుకు ఇప్పుడునే ఎందుకు 5 మినిట్స్లో అట్లా జరిగింది? అధికారులు మాకు ఎందుకు స్పందించలేదు? మేము రికౌంటింగ్ కోరుకుంటే ఎందుకు మాకు రికౌంటింగ్ సహకరించలేదు? ఎందుకు మాకు ఇంత అన్యాయం జరిగింది? మాకు రికౌంటింగ్ కంపల్సరిగా జరగాలి. మాకు ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితిలో రికౌంటింగ్ జరగాలి అన్నదే మా యొక్క న్యాయంగా కోరుకుంటున్నాం అందరినీ. మాది పెద్దపల్లి జిల్లా మంతని మండలం గద్దలపల్లి గ్రామ పంచాయతీ మొదటి విడతలో భాగంగా స్థానిక మొదటి విడతలో భాగంగా 11వ తారీఖు 12వ నెల 2025లో మాకు బీసీ జనరల్ మహిళ వచ్చింది. దానిలో భాగంగా కోరవేణి వైష్ణవి కుమార్ అనే మేము నామినేషన్ వేసినాం. జరిగిన పోలింగ్లో భాగంగా మాకు 1280 పైచీలకు ఓట్లలో మాకు 459 ఓట్లు వచ్చినాయని అధికారి మాకు కరెక్ట్గా ఏం చెప్పలేదు. అసలు ఎన్ని ఓట్లు పోల్ అయినాయి కూడా మాకు అధికారంగా ఏం చెప్పలేదు. మాకు ఎటువంటి పత్రం కూడా మాకు ఇవ్వలేదు. మీరు అసలు ఓడిపోయిరా గెలిచిరా అన్నది కూడా మాకు ఏం చెప్పకుండానే అభ్యర్థిని ప్రకటించండు ఏకపక్షంగా. మాకు అతని నుండి ఎటువంటి సమాచారం కూడా లేదు. కనీసం మీరు ఓడిపోయారు, మీకు ఇన్ని ఓట్లు వచ్చినాయి అని మాకు ఎటువంటి పత్రం ఇవ్వలేదు. మా నుంచి ఈ సానుకూలంగా ఎన్నికలు జరిగినాయి, ఇంత ఓట్లు వచ్చినాయి మీ ముందటినే, మీరు ఒక ఓటుతో ఓడిపోయారు అని మా నుండి ఎటువంటి సిగ్నేచర్ కూడా తీసుకోలేదు. అసలు వాళ్ళు ఎన్నికలు ఎలా జరిపారో కూడా మాకు ఇంతవరకు కూడా తెలుస్తలేదు. ఒక ఓటుతోటి రీపోలింగ్ జరపాలి, మాకు ఎటువంటి రీపోలింగ్ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు అదే రీకౌంటింగ్ ఛాన్స్ ఇవ్వలేదు మాకు. అసలే అది ఎందుకు ఇవ్వలేదు కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఈ రీకౌంటింగ్ కోసం మేము ముందుగా ఏంటిదంటే ఆల్రెడీ కత్తెర గెలిచిందని అధికారి వార్డు నెంబర్ దగ్గరికి వెళ్ళి, గెలిచిన వార్డు నెంబర్ దగ్గరికి వెళ్ళి
కత్తెర గెలిచింది, కోరవేణి కుమార్ వైష్ణవి గెలిచిర్రు, మీరు ఉప సర్పంచ్ని ఎన్నుకోమని కూడా వారు చెప్పడం జరిగింది. అలా చెప్పిన వాళ్ళు ఎలా ఓడిపోయిందని ప్రకటించారు? అసలు ఎటువంటి ప్రకటన లేదు, ఎటువంటి ప్రకటన లేదు. ఉప సర్పంచ్ ఎట్లా చేసారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కత్తెర గెలిచిందని ఎట్లా చెప్పారు? వాళ్ళు ఏం చేసారు? వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తున్నారు? రీకౌంటింగ్ గురించి మేము అధికారి అయిన ఆర్ఓ గారిని అభ్యర్థించిన, ప్రాధేయపడిన, మాకు ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు. తాను దాదాపు ఒక 30-40 నిమిషాలు నన్ను గేట్ బయట ఉంచి అతను తీసుకెళ్తాను, ఆర్డీఓ గారు వస్తారు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా రీకౌంటింగ్ చేయిస్తామని మాకు ఖచ్చితమైన మాట ఇచ్చిండు. ఆ మాట ఇంకెళ్ళి మేము సైలెంట్గా ఉండి ఆర్డీఓ సార్ వచ్చేదాకా వెయిట్ చేసినాం. ఆర్డీఓ సార్ రాగానే వాళ్ళు లోపలికి వెళ్ళారు. గెలిచిన సభ్యుని మన పలానా సుజాత గారు తీసుకెళ్ళారు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఆమెను విజేతగా ప్రకటించిండు. మేము ప్రాధాయపడ్డాం, అయినా కూడా మా మాట అసలే లెక్క వేయలేదు. వాళ్ళు మాకు ఎటువంటి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మేము రీకౌంటింగ్ చేయాలని అప్లికేషన్ పెట్టుకున్నాం, అది అప్లికేషన్ తీసుకోలేదు. ఈ దానిలో భాగంగానే తెల్లారంగానే మళ్ళీ ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఖచ్చితంగా మాకు రీకౌంటింగ్ జరగాలి, మాకు న్యాయం జరగాలని వాళ్ళ వద్దకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా స్పందన కరెక్ట్గా లేదు. అందుకనే మేము రేపు ఖచ్చితంగా హైకోర్టులో పిటిషన్ వేస్తున్నాం, న్యాయ పోరాటానికి దిగుతాం. న్యాయం జరిగేదాకా మేము దీన్ని అస్సలే వదిలిపెట్టాం. మాకు ఖచ్చితంగా రీకౌంటింగ్ జరగాలి, ఖచ్చితమైన మాకు న్యాయం జరగాలి. ప్రజలు ఖచ్చితంగా నాకు న్యాయం చేసిర్రు, ప్రతి ఓటరు నాకు ఓటేసిర్రు, మద్దతు అనేది నాకు ఖచ్చితంగా తెలిపారు. ఖచ్చితంగా నేను 23 ఓట్ల మెజార్టీ వచ్చిందన్న సంతోషం నాకు ఉంది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయారు, అందుకనే వాళ్ళు రీకౌంటింగ్ ఛాన్స్ ఇవ్వలేదు. అధికారులు కూడా వాళ్ళు ఏం చేసిర్రు అనేది మాకు తెలీదు. ఖచ్చితంగా ఒక అధికారిని మనం విమర్శించలేం, డబ్బులు తీసుకున్నారను అదా ఇదని మనం వాళ్ళని ఖచ్చితంగా మనకు ప్రూఫ్ లేనిది వాళ్ళని విమర్శించలేం. కానీ మాకు రీకౌంటింగ్ ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. దాన్నే మనం అర్థం చేసుకోవాలి. జనాలు మొత్తం నన్ను ఆశీర్వదించారు, గద్దెలపల్లి గ్రామ ప్రజలు మొత్తం నన్ను ఆశీర్వదించారు, అందరూ నా వెనుకనే ఉన్నారు. ఖచ్చితంగా నేను గెలిచిన, అందుకనే వాళ్ళు భయపడి నాకు రీకౌంటింగ్ ఛాన్స్ అసలు ఇవ్వలేదు. నేను ఖచ్చితంగా న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తా. ఖచ్చితంగా రేపు హైకోర్టులో పిటిషన్ వేస్తున్నా, న్యాయం జరిగేదాకా దీన్ని అసలే వదిలిపెట్టా. ఖచ్చితంగా న్యాయం జరగాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.